ఈ టెక్నాలజీకి చాలా దూరంగా ఉన్న ప్రజలు వాళ్ళు ఎక్కడో దూరంగా కొండల మీద ఇల్లు కట్టుకుని అక్కడే జీవించడం వాళ్ళ రోజువారి పని. వాళ్ళ భాష కూడా మనకు అర్థం కాదు. కొండ భాష అనే తెగ భాష వాళ్ళది. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ ఊరికి దగ్గరలో జరిగిన ఒక సంఘటన ఆ రోజుల్లో చాలా మంది చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే జనాలకు కూడా వెన్నులో వణుకు పుట్టించిందంటే అది ఎలాంటి భయంకరమైన సంఘటన మీరే ఊహించండి. పాలకొండ పక్కనే ఉన్న సీతంపేట అనే ఏజెన్సీ ఏరియా దాటితే అక్కడి నుండి అన్ని కొండలే. ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం, చిన్న చిన్న చినుకులు పడుతూ చాలా అందమైన ఒక కొండ ఎక్కితే ఆ కొండ మీద చిన్న చిన్న గ్రామాలుంటాయి. అందులో జనానికి మనకి అస్సలు సంబంధమే ఉండదు. మనకి చాలా దూరంగా, మనకన్నా చాలా బలంగా ఉండే మనుషులు వాళ్ళు. ఆ కొండల మీద ఒక అందమైన జలపాతం ఉంటుంది. కానీ దాని అందాన్ని పాడు చేస్తూ ఆ జలపాతానికి ఒక భయంకరమైన చీకటి కోణం ఉంది.